తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు చికెన్ తినవద్దని, కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచనలు చేసింది. ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను తాకవద్దని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి కోళ్లతో వస్తున్న వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో పశుసంవర్ధక శాఖ చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్పోస్టులను ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్పోస్టులను ఏర్పాటు చేయగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో 8, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాలో మరో 21 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల కోళ్లు, గుడ్ల వాహనాలను రాష్ట్రంలోకి రాకుండా నిలిపివేస్తున్నారు. ఇదిలా ఉండగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై అధికారులు హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్లో 0402331486 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలు ఉంటే ఈ హెల్ప్ లైన్లకు సమాచారం ఇవ్వాలని జిల్లాల పశు వైద్యాధికారులకు తెలిపారు.